అనగనగా అను అనగనగా అనగనగా ఒక అడవి ఉంది. ఒక అడవి ఉంది. ఆ అడవిలో అడవిలో ఒక పెద్ద పెద్ద చెరువు ఉంది. చెరువు ఉంది. చెరువు ఉంటే అక్కడ చెరువులో ఒక పెద్ద పెద్ద ముసలి ఉంది. ముసలంటే ముసలు అంటే ఏమంటారు? కొకడాయిల్ కాదు. అదే కొకడాయిలే. కొకడాయిలు ఉంది. దాని ముసలి అంటారు. మళ్ళా ఒక చెట్టు ఉంటది అక్కడ. ఆ చెట్టు మీద అన్ని రేగి పళ్ళు ఉంటాయి. రేగి పండు చెట్టు మీద కోతి కూడా 2 కోతులు ఉంటాయి. సరేనా? ఆ కోతులు ఉంటే రోజు ఈ కొకడాయిలు వచ్చి నదిలోకి వెళ్ళి చెరువులోకి వెళ్ళి కోతితోని ఫ్రెండ్షిప్ చేస్తాయి. ఫ్రెండ్ అవుతుంది. కోతి కొకడాయిలు ఫ్రెండ్స్ అవుతాయి. అవేం పెంచుకోవు, అవి దూరంకి వెళ్ళి మాట్లాడతాయి. ఫ్రెండ్స్ అవుతాయి. అవి చెట్టు మీదకి వెళ్ళి మాట్లాడుతుంది, అది నీళ్ళలో మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ అవుతాయి కదా. వస్తాయి కథ, అది వస్తుంది. అది చుక్కుతాయి. విను. అయితే 2 ఫ్రెండ్షిప్ అవుతాయి కదా. అయితే రోజు ఏం చేస్తుంది, ఆ రేగి పళ్ళన్నీ కోతుంది కదా పైన చెట్టు పైన, రోజు కొన్ని రేగి పళ్ళు వేస్తుంది. నీళ్లు వేస్తుంది చెరువులకి వేస్తే ఆ ముసలు ఏం చేస్తుంది, రోజు తినేస్తుంది బాగా. పళ్ళు వేస్తే ఆకలేస్తుంది, తింటది. తిన్నాక మళ్ళీ ఒక రోజు ఏం చేస్తుంది అంటే కొన్ని తీసుకొని వాళ్ళ భార్య దగ్గర తీసుకుపోతుంది. భార్య వాళ్ళ భార్య పేరు సీత. కొకడాయిల వాళ్ళ భార్య పేరు సీత. అయితే తీసుకొని పోతుంది. ఏమంటది అంటే అది పళ్ళు చాలా బాగున్నాయి, ఈ పళ్ళు ఎక్కడి నుండి తెచ్చినావు అని అడుగుతుంది వాళ్ళ భర్తకి. వాళ్ళ భర్తకి అడిగితే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ ఇచ్చిండు, అందుకే బాగున్నాయి అని చెప్తుంది. కోతి. కోతి ఇస్తుంది కదా దానికి రోజు పళ్ళు. ఆ ఫ్రెండ్ తినేస్తుంది కదా. తీసుకుపోయినందుకు బాగున్నాయి అంటే అప్పుడు ఆ ముసలి భార్య ఏమంటది తెలుసా, ఆ పళ్ళు చాలా బాగున్నాయి అను, నాకు ఆ కోతిది గుండెకాయ కావాలని అడుగుతుందంట. ఈ గుండె ఉంటది కదా, గుండె కావాలని అడుగుతుందంట. మీ ఫ్రెండ్ను తీసుకురా, మీ ఫ్రెండ్ నేను తినేస్తా అని చెప్తుందంట. చెప్తే అది ముసలి ఏం చేస్తుందంట, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుందంట. నీళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ నాకు కొన్ని పళ్ళు మా భార్యకు మంచిగా ఉన్నాయంట, నువ్వు పళ్ళు నేను పళ్ళు తీసుకొని మా భార్యకి ఇస్తా అంటదంట. అంటే మళ్ళీ ఏమంటదంట, నువ్వు కూడా రా మా ఇంటికి విందు ఇస్తా అని చెప్తుందంట. విందు పార్టీ ఇస్తా అని చెప్తుందంట. అయితే కోతి ఏం చేస్తుందంట, నేను ఎలా రావాలి అని అడుగుతుందంట. అంటే నువ్వు నా మీదకి నా పైన కూర్చో, నేను తీసుకెళ్తా అని చెప్తుందంట. అప్పుడు తీసుకొని పోతుందంట, బయటకి లోపలికి తీసుకొని పోతుంటదంట. ఏంటి నన్ను లోపలి తీసుకెళ్ళిపోతున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, నాకు భయం వేస్తుంది అంటదంట. నువ్వు భయపడకు, నిన్ను నా భార్య తింటదంట, నేను అందుకే తీసుకెళ్తున్నా అని చెప్తుందంట. నీది గుండెకాయ బాగుంటుందంట, నా భార్య తింటదని చెప్తుందంట. అప్పుడు ఆ కోతి ఏమంటదంట, అయ్యో నువ్వు ఫస్ట్ చెప్పింటే నా గుండె తీసుకొని వస్తుంటే పైన చెట్టు గట్టి వచ్చిన, నన్ను జల్దీ బయటకు తీసుకెళ్ళు, నేను నా గుండె తీసుకొని వచ్చి నీ భార్యకి ఇస్తా అని చెప్తుందంట. అప్పుడు ఏం చేస్తుందంట, అప్పుడు మళ్ళీ ముసలు ఏం చేస్తుందంట, దాన్ని బయటకు దొరికొస్తుందంట. అప్పుడు బయటకు తీసుకొచ్చి ఆ కోతి ఏం చేస్తుందంట, జల్దీ పైకి ఎగిరిపోతుందంట, చెట్టు మీదకి పోతుందంట. తెలివి తక్కువ ముద్ద, నా గుండెకాయ నా దగ్గరనే ఉంది, నువ్వు నీతో స్నేహం చేసినందుకు నాకు తగిన శాస్త్రి అయిందని దాంతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాయంట. ఫ్రెండ్షిప్ కట్ చేస్తుందంట కోతి ముసలితోటి. ఫ్రెండ్షిప్ కట్ చేస్తుంది. దోస్తు ఫ్రెండ్ కదా, కోతి వాళ్ళ ఫ్రెండ్ కదా ముసలి. కుక్కడాయిలు, ఆ కుక్కడాయిలు ఫ్రెండ్ ఉంటది కదా, ఇది అబద్ధం చెప్పింది కదా, అందుకే నువ్వు నా దోస్తు వద్దు అని కట్ చేసేస్తుందంట. అయిపోద్దంట.
నువ్వు చెప్పాక ఇప్పుడు నువ్వు చెప్తావా? బాగుందా కథ? అర్థమైందా? కథ చెప్పు నువ్వు. చెప్పండి.